ఇన్కమ్ వాళ్ళకి ఎక్కువ వచ్చింది. ఇగో ఈ చేనేత కార్మికులు మాట్లాడదు మా నాయ బ్రాహ్మణులకు కూడా 50 ఏళ్ళు దాటితే కళ్ళు కాని రాక ఓడి కొరిగించుకుంటూ వస్తలేడు మా దగ్గరికి, కోస్తాడేమో ఏం చేస్తాడని. అందుకని మాకు కూడా వాళ్ళతో పాటు పింఛని మాకు కూడా 50 ఏళ్ళు దాటితే నాయ బ్రాహ్మణులకు కూడా పింఛని ఇచ్చేది. ఒకసారి మాట్లాడదు మా గురించి, ఒక్కసారి ఎప్పుడు అన్నావు ఉప ఎన్నికలు అప్పుడు అన్నావు, మళ్ళీ అనలే మీరు దాని గురించి చెప్పు. కాలే ఇంకా 77,000. 77 మొత్తం ఎంత అయిందంట? 83,000 అయింది. 83,000. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది. మరి రేషన్ కార్డు ఉంటే కావాలి కదా నీకు. ఎందుకంటే అడిగినావా? నాకు ఎందుకు కాలేదని అడిగినావా? అడిగితే చూద్దాం తర్వాత అన్నాడు. బ్యాంకులు చెప్తున్నా ఇంకో లిస్ట్ అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ఇంకో లిస్ట్ వస్తుందని చెప్తున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇంకో లిస్టు పంపిస్తారంట మేడం. రేషన్ కార్డు ఉందా? నాకు రేషన్ కార్డు ఉంది. మీకున్న రేషన్ నాకు కూడా ఉన్నది రేషన్ కార్డు ఉన్నది. 50,000 నేను తీసుకున్నాను, నాకు మాఫీ కాలేదు. 50,000 తీసుకుంటే ఎంత అయిందంటే? 61,000 అయింది. 61,000 అంటే కావాలి. ఇంతవరకు మాఫీ కాలేదు. పోయి అడిగితే మళ్ళీ ఈయన కూడా పరిస్థితి 85,000 అయిందంట వడ్డీతో కలిసి. 83,000 అయింది. 83,000 అయిందంటే ఈయనకు కూడా కాలేదట. రేషన్ కార్డు కూడా ఉందంట. ఆప్షన్ ఏం లేదు, అట్లా ఏం లేదు, అట్లా ఏం చెప్పలే. బుక్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అన్నాడు. 2,00,000 ఉంది. ఇద్దరికి ఉంది. మీ ఆమెకైందా? కాలే, ఎవరు కూడా కాలే, ఇంకా ఒక్కరు కూడా కాలేదా? కాలే. నాది 83,000 ఉంది. 83,000 అంటే ఆయనకు రేషన్ కార్డు కూడా ఉందంటే అవ్వాలి. కాలే, నాకు కాలే. కాలేని వాళ్ళకు రీజన్ తెలుస్తలేదు ఎందుకు కాలేదనేదా. వడ్డీ కట్టమంటున్నారంటే నేను వాస్తవమేనా? అవును మేడం. ఇప్పుడు నేను అడిగిన 5 years కింద ఎంత అమౌంట్ తీసుకుర్రో ఆ అమౌంట్ మాత్రం అసలు ఇస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ అయింది, వడ్డీ కట్టమంటారు. ఇప్పుడు మా అన్న వాళ్ళది ఉన్నది, వాళ్ళకి రేషన్ కార్డు వేరుంది. వాళ్ళ 50,000 తీసుకున్నారు నాతో పాటు. వాళ్ళది వాళ్ళకి మాఫీ వచ్చింది. వాళ్ళ రేషన్ కార్డు వేరు, నా రేషన్ కార్డు వేరు. అట్లా కాదయ్యా. ఇప్పుడు నీకు ఎంత ఉందో అంత మాఫీ చేస్తలేరా? ఇప్పుడు అలా ఏమంటారంటే బ్యాంకు వాళ్ళు, నీకు ఫస్ట్ 80 తీసుకుంటే 80, 20 తీసుకుంటే 20, 40 తీసుకుంటే 40, 5 ఏళ్ళ కింద ఎంత తీసుకుంటే గంతే పెంచుకుంటూ పోతారు కదా. పోయింది లెక్క లేదు అంటే 2 లక్షల వరకు అన్నారు కదా. అన్నారు కానీ అది వచ్చినప్పుడు లెక్క అంట మేడం. అది ఇప్పటి వరకు అయితే అంతే పడ్డది మేడం. 5 ఏళ్ళ కింద ఎంత 50,000 ఎంత తీసుకుంటే గంతే. ఇప్పుడు చెప్తారు, అడిగి వచ్చినాం. నాకు ఒక్కసారి క్లియర్ గా చెప్పండి మళ్ళీ. ఒకటి నేనేంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల కింద 50,000 తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇయర్ అయితే ఇప్పుడు ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ వస్తుంటే 75,000 ఇప్పుడు అసలు ఇచ్చారు. అవును, కానీ 5 ఏళ్ళ కింద తీసుకునే అమౌంట్ అసలే ఇచ్చారు. వడ్డీ ఇవ్వట్లేదు, పెరిగినది ఇవ్వట్లేదు. అవును. ఏంటి మిగతా వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఫ్రాడ్ మేడం చాలా. పోయినసారి ప్రభుత్వాలు అన్ని మండలాలలో అయిపోయినాయి. ఓన్లీ కెనరా బ్యాంకు కాలేదు, రైతులను దగా చేస్తుంది కెనరా బ్యాంకు. అవును, ఇంకా ఇందాక ఇంటున్నా కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కెనరా బ్యాంక్ లోనే డౌట్ పడుతున్నారు. ఎందుకు? కేసీఆర్ హయాంలో అయితే కెనరా బ్యాంక్ అయితే కాలేదు, కేసీఎస్ అయింది. అవును, ఎస్బీహెచ్ లో కూడా అయింది, ఏపీజీబీబీ అయింది, కెనరా బ్యాంక్ కాలే. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏమైనా కరెక్ట్ సమాధానం అని చెప్తున్నారా? హెడ్ ఆఫీస్ నుంచి ఏ సమాచారం వస్తే మాట్లాడతారు. మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడినాం అనుకో మళ్ళీ. సరే, ఇప్పుడు నీకు లోన్ ఎంత ఉంది, నీకు ఎంత మాఫీ అని చెప్పు. మాకు అది 63,000 ఒకటి ఉంది, 1,60,000 ఒకటి ఉంది, 1,15,000 ఒకటి ఉంది, 1,20,000 ఒకటి ఉంది. ఒక్కరికి కూడా కాలే నలుగురికి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురికి, ఒక కుటుంబంలో నలుగురికి లోన్లు ఉన్నాయి, నలుగురికి పాస్బుక్లు ఉన్నాయి. రేషన్ కార్డు ఎంత మందికి ఉంది? నలుగురికి ఉంది. నలుగురికి రేషన్ కార్డులు ఉన్నాయి, నలుగురికి పాస్బుక్లు ఉన్నాయి, ఒక్కరికి మాఫీ కావాలి. ఇప్పుడే చూపించి వస్తున్నాను మేడం. మేడం మీరు ఒకటి కెనరా బ్యాంకు ప్రామాణికంగా అంటే నేనేమంటానంటే, కానీ ఒకవేళ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళకి డబ్బులు పంపిస్తే తీయాల్సిందే కదా మేడం. ఆ గైడ్ లైన్స్ చెప్పమంటే కూడా మేనేజర్ చెప్పాడు మేడం. పైనుంచి మాకు ఏ ఆర్డర్ వస్తుందో అంత మాత్రం మేము పేర్లు ఆడబెడతాం, అదే చేస్తాం అంతే. మాకు ఈ కెనరా బ్యాంక్ మొత్తం ఫ్రాడ్. వేరే అదర్ బ్యాంక్, కెనరా బ్యాంకు మిగతా బ్యాంకులు అన్ని మాఫీ అయిపోయినాయి పోయినసారి కూడా. ఈసారి ఈ బ్యాంకే కాలేదు. ఏది కన్నా ఈ బ్యాంక్ దగ్గర ఏదో ధర్నా కూడా చేసిరట కదా. అంటే ఎందుకని మరి ఇంత మందికి అయినాయి కదా, మా దగ్గర మాకెందుకు వస్తలేవని అడిగితే ఏం చెప్తారు వీళ్ళు? మీరు ఎవరు హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళలేదా? హైయర్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోయినా ఈ కెనరా బ్యాంక్ పట్టించుకునే నాదులు లేవు మేడం. మా గైడ్ లైన్స్ ఎట్నే ఉంటాయి మేము అంతే. మీకైందా? నీవు ఎంత ఉంది? 2 lakhs ఉంది. ఇప్పుడు 2 lakhs అసలు ఎంత తీసుకున్నావు? అసలు 2.5. నువ్వు 50,000 జమ చేసినావా? చేయలే, ఇంకా 50,000 జమ చేస్తే నీకు 2 లక్షలు కావాలి. నువ్వు అసలే 2 లక్షలు తీసుకున్నావు, 2 అయితే నీకు 2 మాఫీ అవుతుంది. అయితే
రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు లేదు. మరి రేషన్ కార్డు లేకపోతే మాఫీ కాదంటుండ్రుగా? అవుతుంది అంటారు. అవుతుందని అంటారు. అవునులే, ఉన్న వాళ్ళకి కూడా అవుతలేదు కదా, కాకపోతే కావచ్చు కూడా ఏమైతే. ఓకే, మేడం మాకు కూడా కాలేదు, ఇప్పుడు చూపించుకొచ్చిన ఏమన్నారు? 40,000 తీసుకున్నా. నువ్వు తీసుకుని 40,000 కదా. 40 రేషన్ కార్డు ఉందా? ఉంది. మరి ఎందుకు వేయలేదంట? ఏమో వేయలేదుగా, ఇప్పుడు పోయి అడిగితే పడలేదమ్మా అంటుంది. 10 మందిలో 3-4 పడితే మిగతాలకు వెళ్తలేదు ఈ లెక్కను చూసుకుంటే. మరి పడుతుందని చెప్తురా వెనుకో ముందు? ఏమో ఏది చెప్తలేదు మేడం. ఏది చెప్తలేరా? మిగతా వాళ్ళకి అన్ని రకాలుగా రేషన్ కార్డు ఉంది, 40,000 ఉన్నాయి, అయినప్పటికీ కూడా అవుతలేదు అంటున్నారు. అంటే ఎట్లా కనబడుతుంది మీకు ప్రాబ్లం? మరి ప్రాబ్లం ఏంది? బ్యాంక్ ప్రాబ్లం అనే మేము అనుకుంటున్నాం. పోయినసారి కూడా ఇదే ప్రాసెస్ జరిగింది, ఈసారి కూడా అదే ప్రాసెస్ అవుతుంది. వీళ్ళు ఏం మారుస్తారో, వీళ్ళు పంపించే అకౌంట్ నెంబర్స్ ఏమైనా తప్పు పంపిస్తారో ఏందనేది అర్థం కావట్లేదు మాకు. అప్పుడప్పుడు మన రెన్యువల్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ చేంజ్ అవుతుంది, లోన్ అకౌంట్ నెంబర్. వేరే బ్యాంకులలో ఫస్ట్ ఏ అకౌంట్ నెంబర్ తీసుకుని అదే అకౌంట్. మేడం ఏమవుతుందంటే గ్రామీణ బ్యాంకులో తీసుకుంటే మన కొండ ఇంట్రెస్ట్ కట్టించుకుంటాడు ఇయర్. అదే కెనరా బ్యాంక్లో అయితే టోటల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టించుకుంటాడు. ఆ ఇంట్రెస్ట్ కట్టించుకున్నప్పుడు ఫస్ట్ అకౌంట్ సెకండ్ టైం కట్టినప్పుడు ఉండదు, అది దాని లోన్ అకౌంట్ వేరే చేంజ్ చేస్తాడు. దానివల్ల ఈ ఫస్ట్ అకౌంట్నే వీళ్ళు పంపిస్తారు. వాళ్ళు పోయినసారి పంపించలేదు, ప్రాబ్లం వచ్చింది. ఈసారి కూడా పంపించనట్టుంది వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ అయిన వాళ్ళు ఎవరున్నారు? నాకు ఒక్కరు చెప్పరు. మాఫీ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈయన మాఫీ అయిన మాఫీ కదా. ఎంత మీరు వడ్డీ ఏమైనా కట్టమన్నారా మిమ్మల్ని? వడ్డీ కట్టమన్నారు, కట్టాను మేడం. ఎంత వడ్డీ కట్టినావు? 4,000 కట్టినా. ఓన్లీ వడ్డీ. ఇప్పుడు మీకు తీసుకున్న అసలుకే రుణమాఫీ చేస్తుర్రా, వడ్డీకి చేస్తలేరా? తీసుకున్నంత ఎంత తీసుకున్నారు మీరు? నేను 90,000 తీసుకున్నాను. 90,000 తీసుకున్నారు. ఓకే, ఆ 90,000కి తీసుకున్న వరకు చేసిరు. వడ్డీ ఎందుకంట? వడ్డీ 4,000 ఉందని వడ్డీ కట్టమన్నారు, కట్టేసాను మేడం. ఇప్పుడు మీతో అమౌంట్ పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు ఇద్దరు తీసుకురా? మీ నేను ఒక్కనే. నీకు ఒక్కడికైనా రేషన్ కార్డు ఉందా నీకు? అవును మేడం. ఓకే, సో ఈయనకి 90,000 ఉందట, ఈయనకేమో రుణమాఫీ అయింది, మరి 40,000 కూడా కాలేదు. అది ఏ లెక్కన చేస్తున్నారు అనేది అదే తెలియదు.